హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు రీయూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఫంక్షన్ లోపల అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏదైనా పర్టికులర్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనుకోని ఆ టాస్క్ మీరు మళ్ళీ మళ్ళీ పర్ఫామ్ చేయాలనుకుంటే ఫంక్షన్ లోపల పెట్టడం జరుగుతుంది. ఓకేనా? బై ఫంక్షన్ కాలింగ్ చేసుకుంటూ మీరు ఆ కోడ్ని మీరు రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయాలి, కాల్ చేయాలనేది నేర్చుకోవడం జరిగింది. ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం? డెఫ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకొని గ్రీట్ అనే యూనిక్గా నేమ్ ఇవ్వాలన్నమాట. ఫంక్షన్ నేమ్ ఇచ్చి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాని లోపల మనం ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? వర్డ్ అనేది ఆర్గ్యుమెంట్. ఓకేనా? ఇక్కడ మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ ఏది? ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ ముందు మనం ఇండెంటేషన్ ఒక 4 స్పేసెస్ అని ఇచ్చి ఇక్కడ కోడ్ ఇచ్చినట్టయితే దాన్ని మనం ఫంక్షనల్ బ్లాక్ అని అయితే అంటాం అనమాట. అలాగే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం కదా, ఆ ఆర్గ్యుమెంట్కి మీరు వాల్యూ పాస్ చేయాలనుకుంటే ఎప్పుడైతే మీరు ఫంక్షన్ని కాల్ చేశారో అప్పుడు మీరు ఆ వాల్యూస్ని అయితే పాస్ చేయగలుగుతారు అనమాట. కానీ ఇక్కడ వర్డ్ ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ ఇచ్చి దానికి ఒక వాల్యూ అనేది పాస్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనం ఫంక్షన్ని డిఫైన్ చేసి కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీని తర్వాత మనకి ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది ఆప్షనల్. ఓకేనా? ఇచ్చినా ఇవ్వకుండా ఫంక్షన్ అనేది రన్ అవుతుంది అనమాట. అలాగే ఈ రిటర్న్ ఏం చేస్తుంది? మీరు ఏదైనా వాల్యూని మీకు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు రిటర్న్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మీరు రిటర్న్ అనేది ఇచ్చేవచ్చు అనమాట. ఓకేనా? ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మీరు ఏమైనా ఫంక్షన్ నుంచి ఏమైనా పంపించాలనుకుంటే రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? రిటర్న్ అని ఇచ్చినట్టయితే మనకి ఫంక్షనల్ బ్లాక్ నుంచి ఎగ్జిట్ కావడం జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. అలాగే ఇక్కడ ఫంక్షన్ వాల్యూస్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకుంటే ఇది కూడా ఆప్షనలే కదా. ఓకేనా? రిటర్న్ వాల్యూ ఇది కూడా ఆప్షనల్ అనమాట. ఓకేనా? ఇవి ఏవి ఇవ్వకుండా కానీ మన ఫంక్షన్ అనేది రన్ కావడం జరుగుతుంది. ఓకేనా? వర్క్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత మీకు ప్రీవియస్ వీడియోలో ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఒక ఛాలెంజ్. ఏం చెప్పాం? ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఒక జస్ట్ ఏ సెకండ్. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏంది? ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. ప్రాబ్లంలో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది అనమాట. మిస్టేక్ ఏంది? సార్ మనం ఈ కోడ్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం. మన కోడ్లో ఏం మిస్టేక్ ఉందో చూద్దాం. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. నేను రన్ చేసినట్టయితే మనకి క్వశ్చన్ ఏంది అసలు? యాక్చువల్గా మనకి ఒక నెంబర్ తీసుకున్నాం. ఒక సీక్వెన్స్గా కొన్ని నెంబర్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం కావాలి? దానికి పవర్స్ కావాలన్నమాట. 1/1, 2/4 ఈ విధంగా మనకి పవర్ చేయాలన్నమాట. పవర్ చేసి మనకి లిస్ట్లో అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ముందుగా ఇన్పుట్ అడుగుతుంది అనమాట. ఇన్పుట్ దేంతో అడుగుతుంది? సపరేట్ ఏమంటుంది? ఇక్కడ మనకి కామాతో స్ప్లిట్ చేసుకుంటూ ఇన్పుట్ ఇవ్వమంటుంది అనమాట. ఓకేనా? కామాతో సపరేట్ చేసుకుంటూ మనకి ఇన్పుట్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇన్పుట్ ఏంది? 1, 2, 3, 4. ఓకేనా? ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 1, 2, 3, 4 అనేది వచ్చింది. యాక్చువల్గా మనకి ఏం కావాలి? వాటి పవర్స్ కావాలి కదా. ఓకేనా? మనకి ఇక్కడ కోడ్ని చూసినట్టయితే ఇక్కడ మనకి ఏమవుతుంది? మనకి ఎక్కడ వాల్యూస్ అనేవి లిస్ట్లో స్టోర్ అవుతున్నాయి? ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఫర్ లూప్ లోపల ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. మనం ఇక్కడ సింపుల్గా ఓన్లీ పవర్ చేస్తే సరిపోతుంది అనమాట. పవర్ 2 చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? పవర్ 2 చేసామనుకోండి. ఇక్కడ నేను రన్ చేసిన అంటే ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ అయితే ఇద్దాం. 1, 2, 3, 4 ఇచ్చినట్టయితే చూసారు కదా, 1, 4, 9, 16 అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఓకేనా? రన్ బటన్ ఎక్కడ ఉంటుంది చూసారు కదా, ఇక్కడ మనకి రన్ బటన్ ఎక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది రన్ బటన్. ఓకేనా? ఇక్కడ రన్. ఓకేనా? దీని తర్వాత మనం స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఏంది చూసారు కదా, ఇక్కడ మనకి మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఇది ఒకటి మనం కట్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈరోజు మన వీడియోలో అజెండా ఏంటంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ మనం డిఫరెంట్ వేలో ఇవ్వచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్లో ఇవ్వచ్చు. మెయిన్గా మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, 2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు డిఫాల్ట్ వాల్యూస్, మన డిఫాల్ట్ వాల్యూస్లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? అది కూడా అన్ని నేర్చుకున్నాం. పాసింగ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఒకవేళ మనం ఆర్గ్యుమెంట్స్కి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ పాస్ చేసి ఏమవుతుంది అనేది కూడా తెలుసుకుందాం అనమాట. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? ఒక ఆర్గ్యుమెంట్స్ని ఏ విధంగా పాస్ చేయాలి, ఆ ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేయాలి. ఓకేనా? ఆ ఆర్గ్యుమెంట్స్కి వాల్యూ అనేది ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు, ఓకేనా, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ వాల్యూ అనేది ఏ విధంగా పాస్ చేయాలి అంతవరకు నేర్చుకున్నాం మనం. దీని తర్వాత ఇక్కడ మనం ఓన్లీ 1 ఆర్గ్యుమెంటే కాదనమాట, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట మనకు ఫంక్షన్ లోపల. ఈ విధంగా ఆర్గ్యుమెంట్ _1, ఆర్గ్యుమెంట్ _2
సో, ఈ విధంగా కామా సెపరేట్ చేసుకుంటూ మీరు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట మన కోడ్‌లో. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే డెఫ్ గ్రీట్ అనే ఒక ఫంక్షన్ నేమ్, అలాగే రౌండ్ బ్రేసెస్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఇచ్చాను. దీని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం బ్లాక్ ఆఫ్ కోడ్‌లో ప్రింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ప్లస్ స్పేస్ ప్లస్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2 అనేది ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తున్నాం 2 ఇన్పుట్స్ అయితే తీసుకున్నాం. గ్రీటింగ్. ఓకేనా? దాని తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఇన్పుట్ 2 ఇన్పుట్స్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్‌కి ఏం పంపిస్తున్నాం వాల్యూస్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ఈ ఆర్గ్యుమెంట్‌కి మనం ఏం పంపిస్తున్నాం గ్రీటింగ్ అనే వాల్యూ అయితే పంపిస్తున్నాం అనమాట. ఓకేనా? ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2 ఈ ఆర్గ్యుమెంట్‌కి నేమ్ అనే వాల్యూ అయితే పంపిస్తున్నాం అనమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూస్తే మనకి ఏం అవుట్‌పుట్ వస్తుంది చూద్దాం అనమాట. సరే మనం దీన్ని అయితే చేద్దాం. సరే దీన్ని అయితే క్లియర్ చేద్దాం. మనకి ముందుగా డెఫ్ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. డెఫ్ గ్రీట్. ఓకేనా? గ్రీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2. ఓకేనా? ఇక్కడ మనకి కాలన్. ఇప్పుడు మనకి ఏంది ప్రింట్ కదా ప్రింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ప్లస్ స్పేస్ ప్లస్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2. ఓకేనా? ఇప్పుడు మనం 2 ఇన్పుట్స్ అయితే తీసుకుందాం అనమాట. గ్రీటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకేనా? ఇక్కడ మనం స్ట్రింగ్ అనేది ఇన్పుట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి టైప్ కన్వర్షన్ అనేది చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? దాని తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకేనా? ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత ఏం చేస్తున్నాం మనం ఫంక్షన్ కాల్ చేద్దాం. గ్రీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ఈ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఏమి ఇస్తున్నాం మనం గ్రీటింగ్ అనేది ఇద్దాం. మనం గ్రీటింగ్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే ఆర్గ్యుమెంట్ వాల్యూ కింద పాస్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2కి మనం వాల్యూ కింద నేమ్ని అయితే పాస్ చేద్దాం. ఓకేనా? నేమ్ని అయితే పాస్ చేద్దాం. సరే మనం దీన్ని అయితే రన్ చేద్దాం అనమాట. సరే మనం టర్మినల్ అయితే క్లియర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మీకు రన్ చేసినట్టయితే మనకి 2 ఇన్పుట్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏం చేద్దాం 2 ఇన్పుట్స్ అడుగుతుంది ముందుగా. ఓకేనా? ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ ఇక్కడ మీకు బ్లాంక్‌గా కనిపిస్తుంది కదా! ఈ విధంగా కాకుండా మీరు ముందుగా సార్ మీకు ఇంకొక వేలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏదైనా పెట్టొచ్చనమాట టెక్స్ట్ అనేది ఇన్పుట్ లోపట. ఇక్కడ మీకు నచ్చినట్టు ఎంటర్ గ్రీట్ అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? మన టర్మినల్‌లో ఓన్లీ ఎంప్టీగా కనపడకుండా మనకు కావాల్సిన అక్కడ ఏం ఎంటర్ చేయాలి, ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి అనేది అందులో పెట్టుకున్నట్టయితే టెక్స్ట్ కింద కనపడడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఎంటర్ నేమ్. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఇక్కడ నేను మళ్ళీ క్లియర్ చేసి రన్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ముందుగా మనకి ఏం చెప్పింది ఎంటర్ గ్రీట్. ఫస్ట్ ఏ లైన్ రన్ అయింది ఇంటర్ప్రిటర్ అనేది ఇది రన్ చేసింది అనమాట ఫస్ట్ లైన్. ఓకేనా? ఇక్కడ మనం ఒక గ్రీట్ అయితే ఇద్దాం. ఏమని ఇద్దాం గుడ్ మార్నింగ్ అనేది ఇద్దాం. ఇక్కడ మనం గుడ్ ఓకేనా గుడ్ మార్నింగ్. దీని తర్వాత నేమ్ తేజ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం రావాలి ఆర్గ్యుమెంట్ 1 స్పేస్ ఆర్గ్యుమెంట్ 2 ఆర్గ్యుమెంట్ 1 ఏమి ఇచ్చాం గుడ్ మార్నింగ్ స్పేస్ తేజ అని అయితే రావాలన్నమాట. ఓకేనా? చూసారు కదా గుడ్ మార్నింగ్ స్పేస్ తేజ అని అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ స్పేస్ తేజ అని అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది మనం ఏమి ఇచ్చాం గుడ్ మార్నింగ్ ఇక్కడ రామ్ అనేది ఇచ్చారనమాట. చూసారు కదా గుడ్ మార్నింగ్ రామ్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఈ ఆర్గ్యుమెంట్స్కి ఈ విధంగా మనం మల్టిపుల్ వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చు. ఓకేనా? ఒక ఫంక్షన్ లోపల మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వచ్చు అనేది తెలుసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం ఇక్కడ ఏం చేసాం ఆర్డర్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ డస్ నాట్ మ్యాటర్. ఇక్కడ ఆర్డర్ అనేది మ్యాటర్ కాదనమాట. కానీ ఇక్కడ మీరు ఏం చేసాం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ఈజ్ ఈక్వల్ టు గ్రీటింగ్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2 ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ ఆర్డర్లో ఇచ్చాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా ఆ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు సేమ్ ఆర్డర్లో ఇచ్చాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాం సెకండ్ టైం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2 ఈజ్ ఈక్వల్ నేమ్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ఈజ్ ఈక్వల్ గ్రీటింగ్. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ అనేవి మీరు ఈ వాల్యూ నేమ్ ఓకేనా ఆర్గ్యుమెంట్ నేమ్ ఇచ్చి వాల్యూ ఇచ్చేటప్పుడు
మీరు ఆర్డర్ అనేది ఏ విధంగా ఇచ్చినా కానీ కరెక్ట్గానే పాస్ అవుతాయి అనమాట. ఓకేనా? ఆర్గ్యుమెంట్ 2కి నేమ్ అనేది పాస్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1కి గ్రీటింగ్ అనేది పాస్ అవుతుందన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీనైతే రన్ చేసి అయితే చూద్దాం. ఒకసారి మనం దీనైతే రన్ చేద్దాం. మనం ప్రీవియస్‌గా ఏమి ఇచ్చాం? ఇక్కడ నేను ఇన్‌పుట్ అయితే తీసేస్తున్నాను. ఓకేనా? ఇదైతే తీసేస్తున్నాను. ఇన్‌పుట్ లోపల టెక్స్ట్ అనేది తీసేస్తున్నాను. దీని తర్వాత ఫస్ట్‌గా సెకండ్ టైమ్ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాను. గ్రీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2 ముందుగా 2 ఇచ్చి 2కి మనకి ఏముంది నేమ్ అనేది ఇద్దాం. నేమ్ మళ్ళా ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ఈజ్ ఈక్వల్ టు గ్రీటింగ్. అంతే కదా? ఓకేనా? ఇప్పుడు మనం ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ప్లేసెస్ అనేది చేంజ్ చేసాం. కానీ మనకు అవుట్‌పుట్‌లో ఎలాంటి చేంజెస్ ఉండవన్నమాట. రెండు సార్లు ఫంక్షన్ కాల్ అయినా కానీ మనకి ఎలాంటి అవుట్‌పుట్‌లో చేంజ్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఇన్పుట్ అడుగుతుంది. ఇన్పుట్ ఏంది? గుడ్ మార్నింగ్. ఓకేనా? గుడ్ మార్నింగ్ తేజ అనేది ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, గుడ్ మార్నింగ్ తేజ, గుడ్ మార్నింగ్ తేజ. మనకి అవుట్‌పుట్‌లో ఎలాంటి చేంజ్ అనేది లేదనమాట. ఓకేనా? అవుట్‌పుట్‌లో మనకి ఎలాంటి చేంజ్ అనేది లేదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది పొజిషన్ ఒకటి అటు ఇటు ఇచ్చినా కానీ మనం వాల్యూస్ సేమ్ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి చేంజెస్ అనేది రావన్నమాట. ఓకేనా? వీటినే మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? వీటినే మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? వాటి కీ ఇచ్చి దానికి వాల్యూస్ ఇస్తున్నాం చూసారు కదా, దాన్ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనకిప్పుడు ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా మనం డైరెక్ట్‌గా పొజిషన్ బేస్డ్ మనం వాల్యూస్ అనేది పాస్ చేద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా మనకు కావాల్సిన వాల్యూ అనేది సెండ్ చేయొచ్చు. ఓకేనా? వితౌట్ యూజింగ్ ఆర్గ్యుమెంట్ నేమ్. ఓకేనా? ఆర్గ్యుమెంట్ నేమ్ యూజ్ చేయకుండా మనం వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అలా పాస్ చేసినా కానీ మనకు కరెక్ట్‌గానే అవుట్‌పుట్ వస్తుందన్నమాట. ఓకేనా? వీటినే మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటాం అనమాట. పొజిషన్ బేస్ చేసుకొని మనకి ఫస్ట్ పొజిషన్‌లో గ్రీటింగ్ అని ఉంది కదా, మళ్ళీ ఆర్గ్యుమెంట్‌లో ఫస్ట్ పొజిషన్‌లో ఏముంది? ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ఉంది. దానిలోకి ఇదైతే ఈ వాల్యూ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ, ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్ మాత్రమే వాల్యూ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ పొజిషన్‌లో నేమ్ ఉంది కదా, ఈ వాల్యూ అనేది సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్‌కి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇదే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్నైతే చేసి అయితే చూద్దాం. మనం ఒకసారి అయితే దీనైతే రన్ చేద్దాం వీఎస్ కోడ్‌లో. ఒకసారి మనం వీటిని తీసేసి మనం పొజిషన్ ఆర్గ్యుమెంట్ అయితే ఇద్దాం. ఓకేనా? ఈ వాల్యూస్‌ని ఈ ఆర్గ్యుమెంట్ అయితే తీసేద్దాం. ఓన్లీ వాల్యూస్ మాత్రం ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఓన్లీ వాల్యూస్ మాత్రం ఇచ్చాను. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వలేదన్నమాట. ఆర్గ్యుమెంట్ నేమ్స్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ ఇక్కడ వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకేమొస్తుంది? ఈ గ్రీటింగ్‌లో ఉన్న వాల్యూ అనేది ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1లో స్టోర్ అవుతుంది. అలాగే నేమ్‌లో ఉన్నది ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2లో స్టోర్ అవుతుందన్నమాట. బేస్డ్ ఆన్ పొజిషన్. ఆ పొజిషన్ బట్టి అందులో స్టోర్ అవుతాయన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్నైతే రన్ చేద్దాం. ఇక్కడ రన్ చేసినట్టయితే మళ్ళీ మనకు 2 ఇన్పుట్స్ అయితే అడుగుతుందన్నమాట. ఓకేనా? గుడ్ మార్నింగ్ రామ్. ఓకేనా? చూసారు కదా, గుడ్ మార్నింగ్ రామ్ అని అయితే రావడం జరిగింది. మనకు అవుట్‌పుట్‌లో ఎలాంటి చేంజెస్ లేదనమాట. ఒకవేళ మీరు వీటిని రివర్స్ ఇచ్చారనుకోండి. ఓకేనా? ఒకసారి గెస్ చేయండి. ఒకసారి రివర్స్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ నేమ్ ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ పొజిషన్‌లో నేమ్ ఇచ్చారు. సెకండ్ పొజిషన్‌లో గ్రీటింగ్ అని ఇచ్చారనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందో గెస్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకి అది మనం ఇచ్చిన ఇన్పుట్ కూడా రివర్స్‌లో పోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నేమ్‌లో ఉన్న వాల్యూ అనేది అండ్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1లో స్టోర్ అవుతుంది. అలాగే గ్రీటింగ్‌లో ఉన్నది ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2లో స్టోర్ అవుతుందన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్నైతే రన్ చేద్దాం. రన్ చేసినట్టయితే మనం ఏం ఇస్తున్నాం? గ్రీటింగ్‌కి గుడ్ మార్నింగ్ అని ఇస్తున్నాం. ఓకేనా? అలాగే నేమ్ ఏమి ఇస్తున్నాం? రామ్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? గుడ్ మార్నింగ్ రామ్ అని వస్తుందా? రామ్ గుడ్ మార్నింగ్ అని వస్తుందా? రామ్ గుడ్ మార్నింగ్ అని వస్తుందన్నమాట. ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూస్ బేస్డ్ పొజిషన్ బేస్ చేసుకొని ఇదైతే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుందన్నమాట. మన ప్రీవియస్‌గా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం డైరెక్ట్‌గా ఆ కీవర్డ్‌కి మెన్షన్ చేసి మనకి వాల్యూ అనేది పెడుతున్నాం, అసైన్ చేస్తున్నాం. ఓకేనా? వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి చేంజెస్ రావన్నమాట. ఇక్కడ పొజిషన్ అనే ఆర్గ్యుమెంట్‌లో మనం ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టి దానికి వాల్యూ అనేది పాస్ చేస్తలేదు. డైరెక్ట్‌గా వాల్యూసే ఇస్తున్నాం కాబట్టి మనకి వాల్యూస్ దాని పొజిషన్ బట్టి ఆ ఆర్గ్యుమెంట్స్‌లో వాల్యూస్ అనేది స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా? క్లియరా? మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకేంది? ఇవి మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడే చూసాం కదా, వీటిని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలాంటి కీస్ ఇవ్వకుండా ఓన్లీ వాల్యూస్ పాస్ చేస్తే వాటిని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. బేస్డ్ ఆన్ పొజిషన్
బేస్ చేసుకొని మనకి ఆర్గ్యుమెంట్స్లో స్టోర్ కావడం జరుగుతుంది ఆ వాల్యూస్ అనేవి. దీని తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ ఇచ్చి దానికి వాల్యూ పాస్ చేస్తే వాటిని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చెప్తాం అనమాట. ఓకేనా, ఇవి మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసాం చూసాం కదా, ఆర్గ్యుమెంట్ ఏ విధంగా పాస్ చేయాలి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఈ విధంగా ఇచ్చి చేస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, గుడ్ మార్నింగ్ రామ్ అనేది వచ్చింది కదా, మనం ప్రీవియస్గా చేసాం కదా. దీని తర్వాత ఈ విధంగా ఇది కూడా చేసాం కదా, ఈ విధంగా వాల్యూస్ అనేది రివర్స్లో ఇచ్చాం. ఓకేనా, నేమ్స్ అనేది ముందుగా నేమ్ ఇచ్చాం, దాని తర్వాత గ్రీటింగ్ ఇచ్చాం. ఆ విధంగా ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, అవుట్పుట్ కూడా మనకి రివర్స్లో రావడం జరిగింది అనమాట. ముందుగా రామ్ వచ్చింది, దాని తర్వాత గుడ్ మార్నింగ్. ఓకేనా, దీని తర్వాత మనకేంది ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, కానీ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు గ్రీటింగ్ అని ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రం పాస్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఓన్లీ గ్రీటింగ్ అనేది మాత్రమే ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఫంక్షన్ డెఫినేషన్లో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఓన్లీ మనం ఒక వాల్యూ మాత్రం ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనం రన్ చేసినట్టయితే, ఇక్కడ నేనైతే రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ముందుగా ఇన్పుట్ అడుగుతుంది కదా, ఓకేనా, గుడ్ మార్నింగ్ రామ్. ఓకేనా, ఇక్కడ మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఏమొస్తుంది, టైప్ ఎర్రర్, గ్రీటింగ్ ఆఫ్ ఈ ఫంక్షన్ నేమ్ వచ్చి మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ 2. ఓకేనా, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది 2 అనేది మిస్ అవుతుంది అని అయితే ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, మనకి ఎర్రర్ ఏమొచ్చింది, ఒక ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అవుతుంది అని అయితే ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే అన్ని వాల్యూస్ అనేది పాస్ చేయాలన్నమాట. ఓకేనా, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే అన్ని వాల్యూస్ మాత్రమే పాస్ చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్, టైప్ ఎర్రర్, అలాగే ఏ పొజిషన్లో వాల్యూ అనేది పెట్టలేదు అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆర్గ్యుమెంట్ 2లో మనం వాల్యూ అనేది పాస్ చేయలేదు అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ మనం నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా, ఒకవేళ మీరు 2 వాల్యూస్ ఇవ్వలేరు అనుకోండి. ఓకేనా, ఒకవేళ మీరు 2 వాల్యూస్ ఇవ్వలేరు, ఓకేనా, ప్రీవియస్గా మనం ఒక వాల్యూ ఇచ్చాం కదా, ఇప్పుడు 2 వాల్యూస్ ఇవ్వకుంటే ఏమొస్తుంది, 2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్, ఓకేనా, పెట్టలేదు, 2 వాల్యూస్ పెట్టలేదు అనేది రావడం జరుగుతుంది అనమాట. 2 వాల్యూస్ ఆర్ మిస్సింగ్. చూసారు కదా, గ్రీట్ ఫంక్షన్ లోపల మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకి 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది మిస్ అవుతున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని కూడా ఒకసారి మనం VS కోడ్లో అయితే చేసేసి చూద్దాం. ఇక్కడ మనం VS కోడ్ అయితే సరే అయితే రన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం VS కోడ్కి వచ్చినట్టయితే ప్రీవియస్గా ఒక వాల్యూ పాస్ చేసాం కదా, ఇప్పుడు మనం 2 వాల్యూస్ పాస్ చేయకుండా ఉందాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం 2 వాల్యూస్ పాస్ చేయాలి. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ ముందుగా మనకి ఇన్పుట్ ఏమడుగుతుంది, ఇన్పుట్ అడుగుతుంది, గుడ్ మార్నింగ్ రామ్. ఇక్కడ చూసారు కదా, మనకు సేమ్ చూసారు కదా, ఇక్కడ మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్ 1 అండ్ ఆర్గ్యుమెంట్ 2, ఈ రెండింటికి వాల్యూస్ అనేది మిస్ అవుతున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్, టైప్ ఎర్రర్ అనమాట ఇది. ఓకేనా, ఇది మన టైప్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకేంది, ఇక్కడ మనం ఒకవేళ మీరు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేశారు అనుకోండి, కానీ ఇప్పుడు మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్లో ఒక వాల్యూ పాస్ చేసాం. ఇప్పుడు మనం బై యూజింగ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకొని ఒక వాల్యూ పాస్ చేసాం, ఇంకొక వాల్యూ అనేది పాస్ చేయలేము అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం అనమాట. ఓకేనా, ఈ ఆర్గ్యుమెంట్ _2కి మనం నేమ్ అనే వాల్యూ అయితే పాస్ చేసాం, కానీ ఆర్గ్యుమెంట్ _1కి మనం ఏం వాల్యూ అనేది పాస్ చేయలేము అనమాట. సరే మనం దీన్ని అయితే రన్ చేసేది చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆర్గ్యుమెంట్ _2 ఈజ్ ఈక్వల్ టు నేమ్ అనేది పాస్ చేస్తున్నాం, కానీ ఆర్గ్యుమెంట్ _1కి ఎలాంటి వాల్యూ అనేది పాస్ చేస్తున్నాం అనమాట. సరే మనం దీన్ని రన్ చేసి మనకి ఎర్రర్ వస్తుందా లేకపోతే అవుట్పుట్ ఏమైనా వస్తుందా అనేది చెక్ చేద్దాం అనమాట. సరే రన్ చేసినట్టయితే ఇక్కడ మనకు ముందుగా ఇన్పుట్ అడుగుతుంది, గుడ్ మార్నింగ్ రామ్. ఓకేనా, ఇక్కడ కూడా మనకి సేమ్ ఎర్రర్ వస్తుంది అనమాట, మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యుమెంట్ _1 అనమాట. ఓకేనా, మన కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసినా పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసినా కానీ ఒక వాల్యూ అనేది మిస్ అవుతే మనకి సేమ్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్టయితే చూసారు కదా, ఒక వాల్యూ అనేది మిస్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అలాగే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది నేర్చుకున్నాం. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఇచ్చాం, మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటే
ఖచ్చితంగా 2 వాల్యూస్ అనేది పాస్ చేయాలన్నమాట. ఇక్కడ ఏ విధంగా పాస్ చేయాలి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అయితేనేమో ఈ విధంగా గ్రీట్ రౌండ్ బ్రేసెస్ ఇక్కడ మనకు 2 వాల్యూస్ హలో, అలాగే రామ్ అనేది ఇచ్చాం. అలాగే ఒకవేళ మీరు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకుంటే మనం 2 టైప్స్‌లో ఇచ్చుకోవచ్చు అనమాట. దాని పొజిషన్ ఎక్కడ ఉన్నా గానీ మనకి ఎలాంటి ఫరక పడదనమాట. ఎలాంటి చేంజ్ అనేది రాదనమాట. మనకి సేమ్ అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? డిఫాల్ట్ వాల్యూస్. ఓకేనా? డిఫాల్ట్ వాల్యూస్ ఏంది? మనం ప్రీవియస్‌గా ఎర్రర్ ఏమొస్తుంది మనం మనకి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏదైనా వాల్యూ పాస్ చేయకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ రాకుండా ఉండాలనుకుంటే మనం డిఫాల్ట్ వాల్యూస్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అర్థమైందా? మీరు ఆర్గ్యుమెంట్స్ 2 ఇచ్చారు. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎలాంటి వాల్యూస్ అనేది పాస్ చేయకుంటే మనకి ఎర్రర్ రావద్దనుకుంటే మీరు డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. ఓకేనా? ఒకసారి మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏందంటే ఫంక్షన్‌కి ముందుగానే ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడే మనం వాటికి వాల్యూస్ అనేది ఇస్తామనమాట. కానీ ఇక్కడ చూడండి. డెఫ్ గ్రీట్ ఆఫ్ ఇది ఫంక్షన్ నేమ్. ఇక్కడ మనకి రౌండ్ బ్రేసెస్ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది ఇచ్చాం. ఓకేనా? ఆర్గ్యుమెంట్ 1కి డిఫాల్ట్‌గా ఒక వాల్యూ అనేది ఇచ్చాం. ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2 రామ్ అని ఇంకొక వాల్యూ అయితే ఇచ్చామనమాట. డిఫాల్ట్‌గా మనం ఇంకొక వాల్యూ అనేది ఇచ్చామనమాట ఇక్కడ. ఓకేనా? దీని తర్వాత మనం గ్రీట్ ఆఫ్ ఓన్లీ ఇక్కడ వాల్యూస్ ఏం పాస్ చేయమనుకోండి. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏం వాల్యూస్ పాస్ చేయకుంటే మనకి బై డిఫాల్ట్‌గా హాయ్, రామ్ అని ఈ 2 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? వాల్యూస్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రీట్ ఆఫ్ అలో అని ఇచ్చారనుకోండి. ఓకేనా? ఓన్లీ సింగిల్ వాల్యూ పాస్ చేసినప్పుడు దీని పొజిషన్ ఎక్కడుంది? ఫస్ట్ పొజిషన్‌లో ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1 లోపల మనకి హలో అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఏమి ఇవ్వకుంటేనేమో డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటాం. మీరు ఏమైనా ఇస్తే ఆ వాల్యూస్ అనేది తీసుకుంటారనమాట. ఓకేనా? అలో ఇచ్చాం కాబట్టి ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1లో హలో అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2లో రామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? రామ్ అనేది ఉంటుంది. దీని తర్వాత గ్రీట్ ఆఫ్ 2 వాల్యూస్ ఇచ్చారు. హలో, తేజ అని ఇచ్చారు. హలో అనేది ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1లో స్టోర్ అవుతుంది. తేజ అనేది ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2లో స్టోర్ అవుతుందన్నమాట. ఆ డిఫాల్ట్ వాల్యూస్ అనేది పోతాయన్నమాట. ఓకేనా? దీని తర్వాత మీరు ఒకవేళ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారనుకోండి. ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2 ఈజ్ ఈక్వల్ టు తేజ అని ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 2కి మనకు తేజ అనేది వాల్యూ అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అండర్‌స్కోర్ 1లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండదన్నమాట. డిఫాల్ట్ వాల్యూ రావడం జరుగుతుంది. సరే మనం ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకేనా? ఒకసారి మనం దీన్నైతే ట్రై చేసి అయితే చూద్దాం. ముందుగా మనం ఎలాంటి వాల్యూస్ అనేది పాస్ చేయకుండా ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇచ్చేద్దాం. డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇద్దాం. ఇక్కడ మన డిఫాల్ట్ వాల్యూస్ ఏమున్నాయి? హాయ్ రామ్ అనేది ఉంది కదా! హాయ్ రామ్ అనేది ఇద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి హాయ్ రామ్. డిఫాల్ట్ వాల్యూస్ ఎక్కడ ఇస్తాం మనం? ఫంక్షన్ డెఫినేషన్ లోపల ఇస్తాం అన్నమాట. ఓకేనా? ఫంక్షన్ డెఫినేషన్ లోపల ఇస్తాం. ఇక్కడ చూడండి. హాయ్ అనేది ఇచ్చాను. మన సెకండ్ ఆర్గ్యుమెంట్‌కి రామ్ అనేది ఇస్తాను. ఓకేనా? రామ్ అనేది ఇచ్చాను. దీని తర్వాత ఇప్పుడు నేను ఎలాంటి వాల్యూస్ అని పాస్ చేయలేదు. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎలాంటి వాల్యూస్ అనేది పాస్ చేయలేదు. సో మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. కానీ నేను రన్ చేసినట్టయితే మనకి 2 ఇన్‌పుట్స్ అయితే అడుగుతుంది. ఓకేనా? నేమ్ గ్రీట్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో మనకి ఏంది? నేమ్ ఎర్రర్ లైన్ 1. ఓకేనా? ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ టెర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ అయితే అడుగుతుందన్నమాట. ఇన్పుట్ ఏంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకొక ఇన్పుట్ నేమ్ లోపల రామ్ కాకుండా తేజ అనేది ఇద్దాం. తేజ. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ గ్రీటింగ్‌లో మనకి గ్రీట్ ఆఫ్ అనే లోపల మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎలాంటి వాల్యూస్ అనేవి పాస్ చేస్తున్నాం అనమాట. కానీ పాస్ చేయకుంటే మన డిఫాల్ట్ వాల్యూస్ అనేవి తీసుకుంటాయి. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? హాయ్ రామ్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా! మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? హాయ్ రామ్ అనేది రావడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ మనకి హాయ్ రామ్ అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఓన్లీ మీరు సింగిల్ వాల్యూ పాస్ చేశారనుకోండి. గ్రీటింగ్ అనేది పాస్ చేశారు. ఈ పొజిషన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పొజిషన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లోపల స్టోర్ కావడం జరుగుతుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది డిఫాల్ట్ వాల్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇది కూడా ట్రై చేద్దాం. ఇక్కడ మనం గ్రీటింగ్ అనేది ఇచ్చాను. గ్రీటింగ్ లోపల మనం ఏమి ఇద్దాం ఇన్పుట్? ఒకసారి రన్ చేద్దాం. గ్రీటింగ్ లోపల మనం ఇక్కడ ఏమి ఇచ్చారు స్లైడ్‌లో? ఓకేనా? హలో అనేది ఇచ్చాం కదా! హలో అయితే ఇద్దాం.
హలో తేజ. ఓకేనా, నేమ్ లోపల తేజ ఉంది, ఈ గ్రీటింగ్ లోపల అలో ఉందన్నమాట. సార్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, హలో రామ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, హలో రామ్. ఓకేనా, దీని తర్వాత ఇక్కడ మీకు చూసారు కదా హలో రామ్ అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మీరు నేమ్ అని ఇచ్చారు అనుకోండి, ఓన్లీ నేమ్ అని ఇంకొక వాల్యూ అని పాస్ చేశారు. ప్రీవియస్గా గ్రీటింగ్ కదా, ఇప్పుడు నేమ్ పాస్ చేద్దాం. సరే మనం నేమ్ని అయితే పాస్ చేసేది చూద్దాం. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తుంది, దాని పొజిషన్ బేస్ చేసుకొని ఆ ఆర్గ్యుమెంట్లో స్టోర్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి గ్రీటింగ్ లోపల నేమ్ అనేది ఇద్దాం, నేమ్ అనే వాల్యూ అయితే ఇద్దాం. ఇక్కడ మనం ఒకసారి దీన్ని అయితే క్లియర్ చేద్దాం, టర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఓకేనా, ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. మనం రన్ చేసినట్టయితే ముందుగా ఇన్పుట్ అడుగుతుంది అనమాట. హలో ఏముంది మనకి వాల్యూ తేజ కదా, తేజ అనేది ఇద్దాం. నేమ్ వచ్చేసి తేజ. ఇక్కడ మనం తేజ, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది గెట్ చేయండి. ఇక్కడ నేమ్ ప్లేస్లో మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే మనకి తేజ రామ్ అనేది వస్తుంది అనమాట. తేజ రామ్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టే తేజ రామ్ అనేది ప్రింట్ అయినాయి అనమాట. ఓకేనా, తేజ రామ్ అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసాం అనుకోండి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఏమొస్తుంది, సరే మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేద్దాం. ఆర్గ్యుమెంట్ 2కి మనం ఏమి ఇద్దాం, వాల్యూ నేమ్ అనేది ఇద్దాం. ఓకేనా, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసినట్టయితే ముందుగా ఏమిద్దాం, హలో తేజ. హలో నేమ్ వచ్చేసి తేజ. ఇప్పుడు మీకు ఏమొస్తుంది, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేసాం. ఆర్గ్యుమెంట్ _2కి మనం ఏమి ఇస్తున్నాం, మనం తేజ అనేది నేమ్ అనేది పాస్ చేస్తున్నాం, తేజ అనేది పాస్ చేస్తున్నాం. ఇక్కడ రామ్ ప్లేస్లో మనకి తేజ అనేది ఉండడం జరుగుతుంది, ఐ తేజ అనేది అవుట్పుట్ కింద రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, ఐ తేజ అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత ఐ తేజ అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఒకవేళ మీరు నేమ్, ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ మనకి ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది పెట్టాం అనమాట. ఓకేనా, డిఫాల్ట్ వాల్యూ అనేది ముందర ఉంచాం. దీని తర్వాత ఒక కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు అర్థమైందా, ఇక్కడ మనం ఓన్లీ ఒక డిఫాల్ట్ వాల్యూ మాత్రం ఇవ్వడం జరిగింది ఫంక్షన్ డెఫినేషన్ లోపల. ఇంకొక దానికి ఇంకో వాల్యూకి మనం డిఫాల్ట్ వాల్యూ అనేది ఇవ్వలేదు అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో సరే అయితే అవుట్పుట్లో అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ 2కి డిఫాల్ట్ వాల్యూ అనేది ఇవ్వలేదు. ఓకేనా, ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, దాంట్లో వాల్యూ అయితే ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు ఏమొస్తుందని అనుకుంటున్నారు, ఇక్కడ మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎందుకు వస్తుందో చూద్దాం. చూసారు కదా, పారామీటర్ వితౌట్ ఏ డిఫాల్ట్ ఫాలోస్ పారామీటర్ విత్ ఏ డిఫాల్ట్. ఓకేనా, పారామీటర్ వితౌట్ ఏ డిఫాల్ట్ ఫాలోస్ పారామీటర్ విత్ ఏ డిఫాల్ట్. సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. ఓకేనా, నో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ని మనకి ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ కావద్దు అనమాట. ఓకేనా, మనకి ఏంటంటే నో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కాంట్ ఫాలో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫాలో కావద్దు. ఓకేనా, డిఫాల్ట్ ఈ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం కదా. ఓకేనా, క్లియర్గానండి, డిఫాల్ట్గా ముందుగా ఒక ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాము, దాని తర్వాత నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఇందులో ఏ వాల్యూస్ అనేది పాస్ చేయలేదు. అంటే దీన్ని ఈ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫాలో అవ్వద్దు. అంటే మనకి ముందుగా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వద్దు అనమాట. ఓకేనా, నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ముందు ఉండాలి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎప్పుడైనా నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఉండాలన్నమాట. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫస్ట్ ఇవ్వద్దు, కానీ ఇవి లాస్ట్లో ఉండాలి. ఓకేనా, ఈ ఫంక్షన్ ఈ పైథాన్ సింటాక్స్ ప్రకారం ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫస్ట్ ఇవ్వద్దు అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇవ్వద్దు, నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫస్ట్ ఇవ్వద్దు అనేది ఇంతవరకు గుర్తుంటే సరిపోతుంది అనమాట. సరే మనం ఏం చేద్దాం, ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఓకేనా, ఆర్గ్యుమెంట్_2ని మనం ముందుగా ఇద్దాం, దాని తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ని తర్వాత ఇద్దాం అనమాట. ఓకేనా, క్లియరా. ఇక్కడ మనం రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం దీని పొజిషన్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ మనం పొజిషన్ దీని అయితే ముందులో పెడదాం. ఓకేనా, ఇక్కడ ఏమైంది మనకి ఇప్పుడు నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది
డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫాలో అవుతున్నాయి అనమాట. ఓకేనా? ఇక్కడ మనం రన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్ అయితే రాదన్నమాట. ఇక్కడ మనం రన్ చేద్దాం. రన్ చేసి హలో తేజ అని అయితే అవుట్పుట్ అయితే ఇద్దాం. ఇన్పుట్ అయితే ఇద్దాం. హలో తేజ. ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఆర్గ్యుమెంట్ 2కి తేజ అనేది ఇన్పుట్ కింద పంపిస్తున్నాం. దాని తర్వాత ఆయ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఆయ్ తేజ అనేది వస్తుంది కదా. చూసారు కదా, ఆయ్ తేజ అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఈ విధంగా డిఫాల్ట్ వాల్యూస్ని కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? దీని తర్వాత పాసింగ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఒక ఆర్గ్యుమెంట్స్ కింద ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ పంపామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనకేంది, ముందుగా ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ నేమ్, ఇంక్రిమెంట్, ఒక ఇది రౌండ్ బ్రేసెస్. ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ ఏంది, ఏ అనే ఒక ఆర్గ్యుమెంట్ అనేది తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో ఏం జరుగుతుంది, ఫంక్షనల్ బ్లాక్లో ఏ ప్లస్ ఇక్కడ ఏంది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఒక నెంబర్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? అక్కడ దాని తర్వాత ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అయితే ఒక ఇంటిజర్ నెంబర్ అనేది తీసుకుంటున్నాం. ఒక ఇంటిజర్ నెంబర్ అనేది మనకి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కదా. ఓకేనా? ఇమ్యూటబుల్ వాల్యూ అనమాట. ఇమ్యూటబుల్ వాల్యూ అనేది తీసుకుంటున్నాం ఇన్పుట్ కింద. దాని తర్వాత ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి ఏ లోపల 5 అనేది ఉంది కదా, ఈ 5 అనేది వాల్యూ కింద పాస్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ మీకు ఏం ప్రింట్ కావాలి. ఓకేనా? ఇక్కడ మనకి 5 అనేది పాస్ అయింది, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది, అంటే 5 ప్లస్ 1 అంతా 6 అవుతుంది అనమాట. ఏలో 6 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఏలో 5 అనేది ఇన్పుట్ కింద తీసుకున్నాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సార్ గెట్ చేయండి, 5 6 సార్ మీరు గెట్ చేయండి అనమాట. ఒకసారి మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది డెఫ్, ఇక్కడ మనకి ఏముంది ఇన్పుట్ ఇంక్రిమెంట్ ఆఫ్ వాల్యూ వచ్చేసి ఏ, దీని తర్వాత కాలన్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని తర్వాత మనం ఫంక్షన్ కాల్ అయితే చేద్దాం. ఇన్పుట్ తీసుకోవాలి కదా ముందు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. దీని తర్వాత మనకేంది ఫంక్షన్ కాల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అని ఇచ్చి ఇప్పుడు ప్రింట్ చేద్దాం ఏని, ప్రింట్ ఏ. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఓకేనా? నేను రన్ చేసినట్టయితే ఎంతమంది 6 అనుకుంటున్నారు అవుట్పుట్. మీరు 6 అనుకుంటే అది తప్పు అనమాట. మనకు 5 వస్తుంది అనమాట అవుట్పుట్ కింద. అంటే ఇన్పుట్ 5 ఇస్తే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే మనకు అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. సరే కదా, ఇన్పుట్ 5 ఇచ్చాను, 5 వచ్చింది. అదే ఇన్పుట్ 6 ఇచ్చాను అనుకోండి, 6 వస్తుంది. ఇక్కడ మనకి ఎందుకు ఇంక్రిమెంట్ కాలేదు, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ముందుగా ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏలో మనకి 5 అనేది పంపించాం అనుకోండి, ఇన్పుట్ ఏ ఇచ్చాం, ఏలో 5 ఉంది అనుకోండి, ఆ 5లో స్టోర్ అవుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ లోపల 5 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఆర్గ్యుమెంట్ లోపల 5 అనేది స్టోర్ అయింది. మనకి ఏంది, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది, 6 అవుతుంది అనమాట. ఏ అనేది 6 అవుతుంది. కానీ ఇది ఇమ్యూటబుల్ వాల్యూస్ వల్ల ఇక్కడ మనకి మాడిఫై కావట్లేదు అనమాట. ఓకేనా? ఏ వాల్యూ అనేది స్టోర్ అవ్వట్లేదు. ఈ ఫంక్షన్ లోపల ఇండివిజువల్ ఇంకొక వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓన్లీ ఫంక్షనల్ బ్లాక్ మట్టుకే యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. దాన్ని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడ ఇన్పుట్ ఏమి తీసుకున్నాం, 5 ఇచ్చాం. ఓకేనా? 5 తర్వాత ఇక్కడ మనకి డెఫినేషన్లో ఏం జరుగుతుంది, ఫంక్షనల్ బ్లాక్లో 1 నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది, 6 అనేది స్టోర్ అయింది. అంటే ఇది కొత్తగా మళ్ళీ ఇంకొక వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓన్లీ ఈ వేరియబుల్ని మీరు విత్ ఇన్ ఫంక్షన్ లోపల మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. ఈ ఫంక్షనల్ బ్లాక్లో మాత్రమే ఈ వేరియబుల్ని యూజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మనకి ఏ అనేది చేంజ్ అయినా కానీ ఇక్కడ మనకి ఏ అనేది చేంజ్ కావట్లేదు అనమాట. ఏ అనేది మోడిఫై కావట్లేదు అనమాట. ఇక్కడ ఏ అనేది మోడిఫై కావట్లేదు. ఎందుకు, అది ఇంటిజర్ నెంబర్ ఇవ్వడం వల్ల. అది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కదా. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే దాన్ని మోడిఫై చేయలేము, కానీ మ్యూటబుల్ అయితే చేంజ్ అవుతాయి. అది ఇమ్యూటబుల్ కాబట్టి చేంజ్ కాదనమాట. ఓకేనా? అది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనకి ఈ ఏ వేరే దాన్ని రిఫర్ చేస్తుంది, ఈ ఏ కూడా వేరే దాన్ని రిఫర్ చేస్తుంది అనమాట. ఈవెన్ త్రూ వేరియబుల్ నేమ్స్ ఆర్ సేమ్, దే ఆర్ రిఫర్ టు 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్ విల్ నాట్ ఎఫెక్ట్ ద వాల్యూ అవుట్ సైడ్. ఓకేనా? వేరియబుల్ అవుట్ సైడ్లో ఉన్న వేరియబుల్ని ఎలాంటి ఎఫెక్ట్ అనేది చేయదన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ఓన్లీ 5 మాత్రమే రావడం జరుగుతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం, ఈ ఫంక్షనల్ బ్లాక్లో 6 ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఒకసారి మనం ప్రింట్ చేద్దాం అనుకోండి, ఫంక్షనల్ బ్లాక్లో ప్రింట్ ఏ అనేది ప్రింట్ చేద్దాం.
ఇక్కడ మనకి అవుట్ సైడ్లో మనకి అవసరం లేదు. ఇక్కడ మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ నేను రన్ చేసినట్టయితే నేను ఇన్పుట్ అనేది 5 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమొస్తుంది 6 వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ ఫంక్షనల్ బ్లాక్లో వేరియబుల్ అనేది సపరేట్ ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది, అలాగే ఈ అవుట్ సైడ్లో ఉన్న వేరియబుల్ ఏ అనేది ఇంకొక ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, ఓకేనా, దాని తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ వాల్యూస్, ఓకేనా, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, పాసింగ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ని పాస్ చేసి ఏమవుతుంది, ఇవన్నీ అయితే తెలుసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకుని అనమాట. ఓకేనా, దీని తర్వాత మీకు ఏంటంటే ప్రాక్టీస్. మీరు ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నారో మనం మల్టిపుల్ థింగ్స్ అయితే నేర్చుకోవడం జరిగింది. సో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అనమాట. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అనమాట. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఓన్లీ చూసి వదిలేసి మనం మర్చిపోయే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. సో మీరు తప్పకుండా ప్రాక్టీస్ అయితే చేయండి అనమాట. ఓకేనా, మనం నెక్స్ట్ సెక్షన్లో ఏం నేర్చుకుందాం అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే థ్యాంక్ యూ.